హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం టమాటా రసం చేసుకుందాం. ఒక గిన్నెలో ఒక 5 టమాటాలు, మాగిన టమాటాలు తీసుకోనండి. ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్నారంటే త్వరగా ఉడికిపోతాయండి. ఈ రసం అనేది చాలా బాగుంటుంది. రసమే తాగేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా తినేస్తారు. ఈ విధంగా మనము కట్ చేసుకొని పెట్టుకోవాలని టమాటాలు చిన్నగా. ఇంకా మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాం. టమాటాలు వేసినాక చింతపండు కొంచెం వేసుకుందాము. కొత్తిమీర తగినంత వేసుకుందాము. తగినంత వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందామండి. ఇంక ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నారంటే సరిపోతుందని. టమాటా ఉడికిపోతుంది. మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు, కొంచెం గ్యాప్ ఇచ్చి పొంగకుండా. ఈ విధంగా మనం మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే 10 నిమిషాలు ఉడికిపోతుందండి. చూడండి, మెత్తగా అయిపోయింది కదా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని పెట్టుకుందామండి. ఒక 10-15 నిమిషాలు చల్లారిపోతుంది కాబట్టి. ఇంకా మనము చల్లార్చిన తర్వాత మనం బాగా మెత్తగా పిసుకుందామండి. కొంచెం కాలుతుంది అని అనిపిస్తే మీకు ఈ విధంగా స్పూన్తో ఫస్ట్ వేడినీళ్ళు తీసేద్దామండి. చూడండి, నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు అలా చేసుకోండి. త్వరగా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రసం చేసుకోవాలి, టైం అయిపోతుంది అన్నప్పుడు ఈ విధంగా స్పూన్తో వేడినీళ్ళు తీసేసి మళ్ళీ కొన్ని చల్లీలు వేసి చేసుకున్నారంటే మీకు త్వరగా అయిపోతుందండి. ఆ చల్లాలంటే టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా స్పూన్తో ఇలా కలుపుకొని ఆ వాటర్ అనేది తీసేసారంటే అవి వేరేగా ఉన్న వాటర్ పక్కన పెట్టేసి ఇంకా కొన్ని చల్లీలు వేసి మళ్ళీ పిసకండి. మనకి చెయ్యి అనేది ఏం కాలకుండా బాగా మెత్తగా పిసుకొని దాంట్లో ఉన్న రసం అంతా మెత్తగా పిసుకున్నారంటే రసం అన్నది చాలా బాగుంటుందండి. ఈ విధంగా మెత్తగా పిసికేయండి. దాంట్లో ఉన్న జుజ్జు అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం రసం చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుంది. ఈ విధంగా రసం తీసుకోండి టమాటాలో నుంచి. ఇంకా మనం ఫస్ట్ వేలీలు అని అనుకున్నాం కదా, ఆ వేలీలో ఈ వాటర్ అనేది వేసేయండి. ఈ విధంగా ఇలా కొట్టుకొని వేసుకుని అంటే టమాటాలు ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తాయి. ఇంక ఇప్పుడు మనము చూడండి, రసంలో 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే చింతపండు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది, చూసుకొని వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్. ఇంకా మనము రసం పౌడర్ అని నేను ఇంట్లో చేసింది జీలకర్ర, మిరియాలు, 2-3 మెంతులు వేసి వేయించుకొని చల్లార్చుకున్నాక పొడి చేసుకోండి. నేను అది వీడియో మీకు చూపించలేదండి, నేను చెప్తున్నాను, మీరు అలానే చేసుకోండి. ఈ విధంగా 2 సెకండ్ వరకు కలుపుకోండి. ఉప్పు కారము అంతా మసాలా అంతా బాగా కలిసిపోతుంది. ఉప్పు కారం సరిపోయలేదో చూసుకోండి. నా కొలతలతో అయితే సరిపోయిందని మీరు కూడా ఈ విధంగా చేసుకునండి. చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. ఎక్కువ చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి. ఇంకా పెనం పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోనండి ఫస్ట్. ఇంకా మనం తగినని ఆవాలు వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్. తగినని జీలకర్ర వేసుకుందాము. ఇంకా ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకునేసాము. సాసోలు జీలకర్ర చిట్టపట్టు అన్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఇంకా తెల్లగడ్డలు ఒక 4-5 పొట్టు తీసుకొని దంచుకొని వేసుకోండి. 2 ఒట్టిమిరపకాయలు పొడుగా తుంచైనా వేసుకోవచ్చు. తగినంత కరివేపాకు వేసుకుందాము. తగినంత కొత్తిమీర వేసుకుందాం. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ మనం వేయించుకోవాలి మాడిపోకుండా. చిటికరంత రసం పొడి అండి. నేను చెప్పాను కదా, జీలకర్ర, మిరియాలు, మెంతులు ఒక 2-3 వేయించుకొని పొడి చేసుకొని వేసుకోండి. ప్యాకెట్లో కన్నా ఇలా నేను చెప్పినట్టుగా చేసి వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. బయట రసం పొడి కన్నా ఇంట్లో చేసుకొని పెట్టుకోండి, చాలా బాగుంటుంది రసం అనేది. ఇంకా మనం ఇవి వేగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఏదైతే మనం టమాటా ఉడకబెట్టి దాంట్లో ఉన్న జుజ్జంతా తీసామో ఆ రసం అనేది ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందాము. ఒకసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుందండి. తాగేస్తారు కూడా మంచి ఎక్కువ అన్నంలో వేసుకొని. ఇంక ఇప్పుడు మనము వేగిపోయాయి కదా, రసం అనేది ఫస్ట్లో కొంచెం నిదానంగా వేసుకోండి, మళ్ళీ కొంచెం మొత్తం వేసేయండి. ఈ విధంగా మీరు రసం చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. జ్వరం వచ్చినా, ఏమి తినబుద్ధి కానప్పుడు చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా రసం తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఒక ముద్ద కాదు, 2-3 ముద్దల వరకు తినేస్తూ ఉంటారండి. బాగా మెత్తగా కలిపి చిన్నపిల్లలకు పెట్టారంటే. ఇంక మనము ఇది ఒక 5 నిమిషాలు పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అంటే ఇట్లా బుడగలు వస్తున్నాయి కదండి, ఈ విధంగా మనము ఉడికించుకోవాలండి.
ఉడుకుతుంది అని మనకు తెలిసిందంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. టమాటా అనేది ఎక్కువ ఉడకకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ టమాటా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మనం పోపు కోసం ఒక 2-3 సెకండ్ల వరకు ఉడికించుకుంటున్నాము. ఈ విధంగా మీకు పైన బురుగు వచ్చేంత వరకు ఉడికిందంటే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా వచ్చిందంటే సరిపోతుంది. ఇంకా మనం గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన టమాటా రసం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఎవ్రీవన్.